అందరికీ నమస్కారం. మన కథలకు స్వాగతం. పెళ్ళైన ఆడపిల్ల ప్రెగ్నెంట్ కావాలని ఎంత కోరుకుంటుందో, ప్రెగ్నెంట్ అయిన తర్వాత డెలివరీ అయ్యేంత వరకు కూడా ఒక భయము, ఒక టెన్షన్ అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే పుట్టే పిల్లలు ఎలా ఉంటారో అని ఒక టెన్షన్, ఆరోగ్యంగా పుడతారా లేదా అని ఒక టెన్షన్, పైగానేమో నార్మల్ డెలివరీ అవుతుందా, సిజేరియన్ అవుతుందా అని ఒక టెన్షన్. ఎందుకంటే ప్రతి కానుపు కూడా ఆడపిల్లకి ఒక గండం లాంటే కదండి. కాబట్టి ఎంతరో తెలుసుకొని ఉంటారు కదా మామూలుగా సహజంగా ఆడపిల్లలు. దాంతో ఒక టెన్షన్ అనేది ఉంది. 7వ నెల దాటుతుండగా హాసినికి కొంచెం బీపీ పెరగటం మొదలైందనమాట. దాంతో ఇంకా టెన్షన్ అయింది. కడుపులో ఉన్న బిడ్డ అంటే శిశువు ఎలా ఉందో నాకు భయం. కానీ మంత్లీ టెస్ట్ అయితే చేయిస్తూనే ఉన్నారు. వాళ్ళ అమ్మ వాళ్ళే వచ్చేసి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళి చక్కగా చెకప్ చేయిస్తూనే ఉన్నారు. అసలు వాళ్ళ అత్తగారు వాళ్ళు అన్నారు, మేము చూపిస్తాంలేండి పర్వాలేదు అని అంటే కూడా, కాదండి పుట్టింటి వాళ్ళగా మాది కదా బాధ్యత అని చెప్పి అనటంతో ఇంకా మీ ఇష్టం అని చెప్పి వదిలేశారు. ఇంకా వాళ్ళే రావటం, వీళ్ళు చెప్పిన హాస్పిటల్కి తీసుకెళ్ళటం, చెకప్ చేయించటం, వాళ్ళు చెప్పిన మెడిసిన్ అన్నీ కూడా జాగ్రత్తగా వాడమని చెప్పేసి అన్నీ చెప్పడం చేస్తున్నారు. ఇక ఫుడ్ విషయంలో అయితే వాళ్ళ అత్తగారు వాళ్ళు చాలా కేర్ తీసుకోవడానికి, వాళ్ళ ఆయన అయితే మొత్తం ఆమెకి నచ్చిన కూరగాయలు ఏంటి, పండ్లు ఏంటి, అసలు స్వీట్స్ ఏంటి, ఏది కావాలంటే అది అన్నీ అప్పటికప్పుడు అనమాట క్షణాల మీద అమరుస్తూనే ఉన్నారనమాట. ఎవ్వరు కూడా లోటు చేయరు. పైగా కడుపుతో ఉన్నప్పుడు ఏది కావాలన్నా తీసుకొచ్చి పెడతారంటారు కదా. ఇక చుట్టాలు వాళ్ళు కూడా వీళ్ళు కూడా అన్నీ కూడా తీసుకొచ్చి పెడుతూ ఉన్నారు. అసలు ఆమె రూము నిండా కూడా అన్ని వాల్ పోస్టర్స్, చిన్న కృష్ణుడి ఫోటోలు, చిన్న పిల్లల ఫోటోలు అన్నీ కూడా చూస్తుంటే తనకు కూడా ఇలాంటి బేబీ పుట్టబోతుంది కదా అని ఒక మనసుకు ఒక తృప్తి, సంతోషము. కానీ ఎలా ఉంటుందో ఏమో, డెలివరీ ఎలా అవుతుందో ఏమో, పుట్టబోయేది పాప ఒక సందేహం. అయితే చెక్ చేయించుకుందామంటే డాక్టర్ చెప్పలేదన్నమాట. ఎవరైతే నేలమ్మా పాపనో బాబో ఫస్ట్ కానిపే కదా, ఏం కాదులే ఎవరైతేనని చెప్పేసి అనేసి. వాళ్ళ అత్తగారు కూడా ఏం పర్వాలేదులమ్మా పాపనో ఎవరైనా పుట్టిన హెల్తీగా పుడితే చాలు, మా వాడు పిలుకొస్తే చాలమ్మా అంటుండేది నవ్వుతూనే. కానీ మనసులో మాత్రం ఆవిడకి ఏంటమ్మా, తొలి చూలు కానిపో, పైగానేమో పెద్ద కోడలు, ఈ ఇంటికి వారసుని మగపిల్లని ఇస్తే బాగుంటుంది అని మనసులో మాత్రం ఉంది. పైకి మాత్రం పర్వాలేదులమ్మా ఎవరో ఒకళ్ళు పుడితే చాలు అంతే. దాంతో హాసిని భర్త కూడా పర్వాలేదులే ఎవరైతే పర్వాలేదు, అయినా కూడా నాకు ఫస్ట్ పాపే కావాలని ఉంటుంది అసలు అని చెప్పాను. వాళ్ళ అమ్మ వాళ్ళు మాత్రం ఏదో ఒక కానిపిల్లమ్మ తేలిగ్గా ముందు బయటపడితే చాలు తల్లి, నార్మల్ డెలివరీ లేకపోతే మరి నార్మల్ డెలివరీ అయితే అదృష్టమే, లేదనే కనీసం సిజరైన్ అయినా ఆరోగ్యవంతమైన పిల్లలు పుడితే చాలమ్మ, అందంగా మీ ఆయన పేలుకలతో వస్తే చాలు, మీ అత్తగారు వాళ్ళ కోరిక కూడా నెరవేరుతుందిలేమ్మ. రెండో కడుపులో పోనీ మొదటి కడుపులో పాప పుట్టిన రెండో కడుపులో మగపిల్లాడు పుడతాడు కదా, అదేం కంగారు పడుకో, ఎవరైనా పుట్టని ఆరోగ్యంగా పుడితే చాలమ్మా అని వాళ్ళ అమ్మ వాళ్ళు అన్నారు.